ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనము. ప్రజలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ విధంగా సెలవిచ్చుచున్నాడు, మీరు ఐహిక విచారములతో నిండియుండి చింతించుచు కూర్చుని ఉండకుడి. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకొందుమో అని దుఃఖించుచూ ఉండకుడి. వాటికంటే మీ దేహము మీ ప్రాణము ఎంతో విలువైనవి అని. ప్రజలారా, మనుష్యుడు ఈనాడు అనేక రకములైన వాటి కొరకు ప్రయాసపడుచూ ఉన్నాడు. ఎన్నో ఐహిక విచారములను భారముగా ఉంచుకొని వారి హృదయములను కూడా భారములతో నింపుకొని ఉంటున్నారు. ఏదో సంపాదించాలని, ఏవేవో సాధించాలని ధనాపేక్ష గలవారై జీవించుచూ ఉన్నారు. రేపటి గూర్చిన చింత ప్రతి ఒక్కరిలో ఉండనే ఉంటుంది. ఉన్నదానిలో తృప్తి లేక ఎన్ని సంపాదించినా ఇంకనూ తృప్తి లేని వారుగానే ఉండిపోతున్నారు. అనేక రకములైన లోక ఆశలకు, లోక ఆకర్షణలకు గురి అయి వారు జీవించుచూ ఉన్నారు. మరి ప్రజలారా, ఏమి తినాలి, ఈరోజు రేపు ఏమి తినాలి, అవతల రోజు ఏమి తినాలని తిండినే ధ్యేయంగా పెట్టుకొని వాటి మీదనే వ్యామోహం కలిగి వాటి వలన శరీరము భారమై మత్తులై జీవించుచున్నారు. ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో ఏ వస్త్రమును కొనుక్కుందుమో ఉన్న వాటికంటే ఇంకనూ ఖరీదు చేసి చివరికి వాటిని ఉపయోగించరు. ఇలాంటి వృధా చేసే జీవితాలను జీవించుచూ ఉంటున్నారు. కానీ ప్రజలారా, మన ప్రభువు ఈ విధంగా సెలవిచ్చుచున్నాడు, వాటికంటే మీ శరీరము మీ ప్రాణము ఎంతో విలువైనవి. వాటి కొరకు ప్రయాసపడుడి, వాటిని జాగ్రత్తగా కాపాడుకునుడి. శరీర ఆశలతో నిగ్రహము లేని జీవితాలు కలిగి శరీరమును పాడు చేసుకొనుకుడి. వాటిని భారములతో నింపుకొనుకుడి. అలాగుననే అనేక రకములైన ఐహిక విచారములను పెట్టుకొని మీ ప్రాణమును విసిగిపోనీయకుడి. అది ఎంతో విలువైనది. శరీరమును ఆత్మను జాగ్రత్తగా కాపాడుకునుడి. వాటిని శుద్ధి చేసుకునుటకు, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనకి ఇష్టానుసారంగా నడుచుకొనుటకు మనము ప్రయాసపడాలి. మన హృదయాలలో ఉండే కల్మషమును కడిగివేసి దేవుడు అనుగ్రహించు శాంతితో నింపుడి. రేపటి గూర్చిన చింతను విడిచిపెట్టుడి. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, అనుదినము మా అవసరతలు అన్నీ తీరుస్తూ మమ్మను పోషించుచున్న మా తండ్రి, మీకు స్తోత్రములు. ఇంకా మేము మత్తులై ఐహిక విచారములతో నిండియుండక లోక విషయములను గూర్చి, మా అవసరతలను గూర్చి మరీ ఎక్కువగా చింతించక, వాటి కోసము అవసరతకు మించి ప్రయాసపడక, ఆకాశ పక్షులను పోషించు దేవుడు మమ్మును పోషించును. అడవి పువ్వులను అందంగా అలంకరించిన దేవుడు మాకును కావలసిన వస్త్రములను ధరింపజేయును అని విశ్వసించుటకు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము చేయమని వేడుకుంటూ, మీ నీతిని, మీ రాజ్యమును మొదట వెదికితే అవన్నీ మాకు అనుగ్రహింపబడును. కాబట్టి మీ నీతిని గూర్చి, రాజ్యమును గూర్చి ప్రయాసపడి వెదుగుటకు మా ఒక్కొక్కరికి సహాయము చేయమని వేడుకుంటూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.